నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని, ఇందుకు అనుగుణంగా ప్రతి పాఠశాలలో మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. జిన్నారం మండలం వావిలాల గ్రామంలో 40 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అంజిరెడ్డితో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత దశాబ్ది కాలంలో ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు వచ్చాయని తెలిపారు. కేజీ నుండి పీజీ వరకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే అన్ని రకాల వసతులతో విద్యను ఉచితంగా ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. విద్యతో పాటు క్రీడారంగంలో రాణించే క్రీడాకారులకు సైతం సంపూర్ణ సహకారం అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు. విద్యతో ప్రపంచాన్ని జయించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సభాధ్యక్షురాలు హెచ్ఎం గారు, అలాగే అంజిరెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, ప్రభాకర్ అన్న గారు మంచి భవనాన్ని ఇక్కడ ఎంపీపీ నిధులు కానీ, జడ్పీటీసీ నిధులు కానీ, ఇంకో నిధులు 40 లక్షలతోటి మంచి భవనాన్ని నిర్మించుకొని ప్రభుత్వ పాఠశాలను చక్కగా తీర్చిదిద్ది తీసుకోవడం జరిగింది. స్ట్రెంత్ తక్కువ ఉన్నది, స్ట్రెంత్ పెంచుకోవాలి. ఇంకా రూములు కావాలంటారు, తప్పకుండా ఆ రూమ్లను గిట్ట ఇండస్ట్రీ ద్వారా సిఎస్ఆర్ ద్వారా నేను 1 వీక్ 10 డేస్ లోపలే మాట్లాడి తప్పకుండా దాన్ని గిట్ట కొనసాగిస్తానని పాటిస్తూ ఈరోజు మీరందరూ మీకు ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. 10-15 రోజులు మీకు టీచర్స్కి ఒక డ్రైవ్ పెట్టబడడం జరిగింది. స్ట్రెంత్ పెంచాలి, స్పెషల్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ బిల్డింగ్ చూపిస్తే పిల్లలందరూ వచ్చారు కానీ తిరగలేదు. రిపోర్ట్ ఇస్తే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తే మీకు ఏ టీచర్ ఎక్కడ తిరిగిన కాన్సెప్ట్స్లో నేను ఎన్నిసార్లు మాట్లాడతాను. ఆ విధంగా ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ ఎంఈఓ, ఏ టీచర్ తిరిగిరో బాగా మా దగ్గర రిపోర్ట్ ఉన్నది. ఇప్పటికైనా తక్కువైంది ఏం లేదు, ఇంకా టైం ఉన్నది. మీరందరూ స్థానిక నాయకుల సహకారాన్ని తీసుకొని తిరిగి మీరు స్ట్రెంత్ను పెంచండి. స్ట్రెంత్ పెంచకపోతే రూములు కట్టం మొదలే చెప్తాం. ఉన్న రూములకు 4 రూములు సరిపోతుంది. స్ట్రెంత్ 200 తీసుకురండి. వెంబడే నేను ఒక 15 రోజులలో మీరు 200 చేయండి. తప్పకుండా 15 రోజులలో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసి 6 నెలలనే కంప్లీట్ చేస్తాను మాట. ఆ విధంగా కష్టపడాలి, పని చేయాలి. పని చేయకపోతే కాదు. మీరు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, ప్రభుత్వం నుంచి మంచి సాలరీస్ ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాల 10,000, 15,000కు టీచింగ్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు గవర్నమెంట్ తరఫున 80,000, 90,000 లక్షల రూపాయల జీతాలు. ఎందుకు చెప్తున్నానంటే మీ కడుపులో పెట్టిన పిల్లలు ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటారో ఆ శ్రద్ధ తీసుకొని మీరు ముందుకు పోవాలి. అట్లయితేనే సాగుతుంది, లేకపోతే కొనసాగదు. కాబట్టి మీ మీద పూర్తి బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత నెరవేర్చాలని మనవి చేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నేను పేరు పేరున ఈ సభలో వేదికపై ఉన్న వారికి, సభలో ఆశీనులైన వారికి నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మాజీ జడ్పీటీసీ ప్రభాకర్ అన్న గారికి, ఎమ్మెల్యే గారికి మరియు స్టూడెంట్స్ అందరూ వేస్తూ ఉంటే ఆటోమేటిక్ బిల్డింగ్ కోసానికి సహకరిస్తాం 100%. మాజీ ఎంపీపీ గారు చెప్పినందుకు, వెంకన్న గారు చెప్పినందుకు. అదేవిధంగా ఇంకొకటి, ఎప్పుడైనా సరే మీరు ఒకటే చేయండి, ప్రజల్లో అవగాహన తీసుకురండి. ప్రైవేట్ స్కూల్ ధీటుగా గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడైతే మనం పిల్లలకు బాగా చదువు చెప్తారో, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ స్కూల్స్ పంపించి చాలా ఫీజులు కట్టేసి వాళ్ళు అప్పుల పాలు అవుతూ ఉన్నారు. అప్పుల పాలు కాకుండా మా స్కూల్లో చదివిస్తే మేము 12th వరకు ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్లో అక్కడ అందరికి చదివిస్తామని చెప్పి వాళ్ళందరూ అవగాహన చేసి ముందు ఎక్కడైతే ఎన్రోల్మెంట్ బాగా చేయాలని తెలియజేస్తా ఉన్నాను. 4 రూమ్స్ ఉన్నాయి, 200 మంది మీరు కంపల్సరీ పిల్లలు చేయాలి. తర్వాత 5 రూమ్స్ కోసానికి ఇప్పుడే మాజీ ఎంపీపీ గారు అడగడం జరిగింది. 100% సహకరిస్తాం. స్కూల్స్ కోసానికి ఏ స్కూల్ అయినా కానీ, ఏ విలేజ్లో అయినా కానీ ఎడ్యుకేషన్ పిల్లలు చదువుకుంటూ ఉంటే ఆ ఊరు బాగుపడుతూ ఉంటారు. ఈ ఊరికే ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా బయట దేశాలకు పోయి పని చేయడానికి ఆస్కారం ఉన్నా కానీ ఇక్కడికి బయట రాష్ట్రాలకు పోవడానికి ఆస్కారం ఉంటుంది, హైదరాబాద్ పోవడానికి ఆస్కారం ఉంటుంది. మన ఊరికే ఎవరైనా చదువుకొని ఎవరైనా ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఎవరైనా ఏ కలెక్టర్ అయిన తర్వాత కూడా అక్కడ పోతే ఆ రాష్ట్రం మొత్తం మనం ఏదైనా కానీ పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసానికి చదువు మీద శ్రద్ధతోని ప్రతి ఒక్కరికి
విలేజ్ పెద్దలు ఎవరైతే గ్రామ పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ మేము కోరేది ఏంటంటే ఎవరైతే డ్రాప్అవుట్ పిల్లలు ఉన్నారో చదువుకొని పిల్లలు ఉన్నారో స్కూల్లో తీసుకొని జాయిన్ చేస్తే చాలామందికి అన్ని ఏంటి హాస్టల్ ఫెసిలిటీస్ మిడ్ డే మీల్స్ కూడా మధ్యాహ్న భోజనం స్కూల్స్ డ్రెస్సులు బుక్స్ అన్ని ఫ్రీ ఇస్తూ ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ ఉన్నారు. మంచి టీచర్స్ ఉన్నారు. అందరు ఫిల్అప్ చేసే బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. వాళ్ళకి టీచర్స్కి అందరికి సహకరించాలని ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నారు. ఎప్పుడైతే సహకరించినామో స్ట్రెంత్ పెరిగినా కొద్ది రూమ్స్ కూడా కట్టేయడానికి మాకు ఆస్కారం ఉంటుంది, కట్టిస్తామని కూడా మేము తెలియజేస్తాం.